4వ అధ్యాయము 4వ వచనం. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ సందర్భం ఎంతమందికి తెలియదండి? అందరికీ తెలిసిందే కదా. యేసు ప్రభు వారు మరి 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మరి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర ఆయన బాప్తిసం పొందిన తర్వాత మొట్టమొదటిగా చేసిన కార్యం ఇదే. అంటే ఆయన చేసినాక తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించినాక వినూత్నమైన ఒక గొప్ప కార్యము చేస్తున్నప్పుడు మొదటి స్టెప్ ఇది ఏంటట? ఆయన బాప్తిసము తీసుకున్న తర్వాత వెంటనే ఆయన అరణ్యములోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? ఉపవాసం ఉంటున్నాడు కదా. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్న సందర్భంలో మరి దుష్టుడు వచ్చి మరి యేసు ప్రభు వారిని శోధిస్తున్నప్పుడు ఆయన చెప్పిన ఒక మాట మనం ఒక మూలవాక్యంగా తీసుకున్నాం. అంటే మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా ఆయన జీవిస్తారు. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు మనం అడ్రస్ చేసుకున్నాం, స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం. ఈ ఆరోగ్యం విషయంలో, కాపాడుకునే విషయంలో మనం చేస్తున్న విధానాలు, అనుసరిస్తున్న మార్గాలు, మంచి ఆహారం, పౌష్టిక ఆహారంతో పాటు కొంచెం కొద్దిపాటి కసరత్తు, ఎక్సర్సైజెస్ అనేది కూడా, ఈ ఆసనాలని, యోగాలని ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యం కొరకే కదా చేస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మన ఆయుష్ కాలం ఎంత అంటే ఎవరికీ తెలియదు, కానీ ఒక సుమారుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మీ ఆరోగ్య స్థితిగతులను బట్టి మీరే ఇంకా క్లియర్గా కూడా చెప్పచ్చు కదా. బాగా అనారోగ్యంతో ఉంటూ మొండి సమస్యలతో ఎంతో కాలం దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారు, మంచానికే పరిమితం అయిపోతున్న వారు నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాను అని వారు అనలేరు. ఎందుకంటే వారికి ఉన్న స్థితిగతులను బట్టి, వారి ఆరోగ్య పరిస్థితి విధానం తెలుసు కాబట్టి. కనుక వాస్తవంగా బైబిల్ చెబుతున్నది కూడా మనం కానీ గమనిస్తే ఒక మనిషి ఆయుష్కాలం ఎంతట 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80, అయినను వాటి వైభవం అంతా కూడా ఆయాసము, దుఃఖమే. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అంటే 100 ఏళ్ళ లోపే ఒక మనిషి జీవిస్తాడు అనే దానికి ఒక నిర్ధారణకు వచ్చేసాం. మరి అలాంటి పరిస్థితిలో ఈ 80 సంవత్సరాలు బ్రతకడం కొరకు ఎంతో శ్రమ పడిపోయి ఎన్నో మనం సాక్రిఫైస్ చేసుకొని మంచి ఆరోగ్యం, మంచి డైట్ మనం పాటిస్తే తప్ప మనం అంత బతికే పరిస్థితి లేదు కదా. ఈ రోజుల్లో పాటించే వాళ్ళు పాటిస్తున్నారు, లేని వారు లేరు. వారు కూడా యథావిధిగా బ్రతికేది ఇంతకాలం కదా, ఈ కాలంలో కూడా ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఎందుకు, ఉంటే ఉంటాం, పోతే పోతాం అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. వారు కూడా అయితే వారి గురించి నేను మాట్లాడలేదు. కానీ ఇక్కడ శారీరకంగా ఎంతైతే అవసరమో, అయితే ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్న స్టేట్మెంట్ మనం జ్ఞాపకం చేసుకుంటే మనుషుడు రొట్టె వలన కాదు అంటే మరి దీనివల్ల ఇక్కడ చెప్తున్నారంటే, అంటే యేసు ప్రభు వారి గురించి మాట్లాడితే త్రిత్వం అనే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అని మనకు తెలుసు. మరి ఆదికాండం 1:26 ప్రకారంగా మనం ఆయన స్వరూపం ముందు మనము నిర్మించబడ్డాము, స్త్రీగాను పురుషునిగాను అంటున్నప్పుడు ఆయన త్రిత్వము కలిగిన లక్షణాలతో అలాంటి వ్యక్తిగా ఉంటున్నప్పుడు ఆయన నుంచి సృష్టించబడిన మనం కూడా అదే 3 ఎలిమెంట్స్, అదే మనకి దశలోనిక పత్రికలో మనకి మాట్లాడతాడు అపోస్తలుడు పౌలు. ఏంటంటే ప్రాణాత్మ శరీరములు అని మాట్లాడతాడు. అంటే మనకి ఏముందట, యేసు ప్రభు వారికి ఏముందట అంటే వారికి ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనే త్రిత్వం కలిగినాక దేవుడుగా ఉంటే ఆయన నుంచి తీయబడిన మనము ఏంటట, ప్రాణాత్మ శరీరములు. మనకి ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఒకటి మాత్రమే మనము ఫీల్ అవుతాం, కనిపిస్తుంది, కానీ రెండు మనకి తెలియదు. వాటి గురించి కూడా ప్రసంగి గ్రంథంలో చాలా అద్భుతంగా 12వ అధ్యాయంలో మరి సొలొమోను రాస్తాడు. మరి చదువుకున్న తర్వాత మనకి సమయం లేదు కనుక నేను మీకు క్లియర్గా అర్థం అవడం కొరకు ఇవన్నీ కూడా మీకు లింక్స్ చూపిస్తున్నాను అంతే. అయితే ఇక్కడ విషయానికి వస్తే శారీరకంగా పని చేసుకోవడానికి, బ్రతకడానికి ఆహారం ఎంత అవసరమో అలానే మనకి లోపల ఏముందట, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఆత్మకి చావు లేదు. ఆ ఆత్మను కూడా మనము నిరంతరము బలపరుచుకోవాలి. కనుక మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మనం ఏం చేయాలంటే ఇక్కడ, అందుకని అపోస్తలుడు పౌలు గారు అంటారు అన్నమాట, నా బాహ్య పురుషుడు కృషించిపోయినప్పటికీ కూడా అంతరంగ పురుషుడు దినదినము ఏం చేస్తున్నట, అభివృద్ధి చెందుతున్నాడు, బలముగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మన అందరిలో కూడా ఎవరున్నారు, మనకి ఆత్మ ఉంది, దేవుని ఆత్మ
కనుక మనం ఏం చేయాలంటే శారీరకంగా మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామో ఆత్మీయంగా కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు త్వరగా మనం ఆలోచిద్దాం. అయితే మరి ఈ యొక్క జిమ్కి వెళ్ళేవారు కానీ, లేకపోతే యోగాకు వెళ్ళేవారు కానీ, లేకపోతే ఎక్సర్సైజెస్ చేసుకున్నారు స్కూల్లో కూడా పిల్లలు, మరి డ్రిల్ మాస్టర్ ఎవరైతే పీటీ టీచర్ పీఈటీస్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నప్పుడు కొన్ని ఎక్సర్సైజులు చెప్తారు, అసెంబ్లీలో గ్రౌండ్లో చేయిస్తూ ఉంటారు. మరి స్కూల్కి వెళ్ళే పిల్లలకి వారికి తెలుసు, జిమ్కి వెళ్ళే వారికి తెలుసు, యోగాకి వెళ్ళే వారికి కొన్ని ఒక పద్ధతులు కొన్ని విధానాలు అనేవి ఉంటాయి. సో అలాగే ఇక్కడ కూడా ఒక గొప్ప దైవజనుడు వాచ్మ్యాన్ నీ అని కూడా ఆయన కూడా ఏం చేశారంటే, మరి ఆయన బైబిల్ని అనుసరిస్తూ ఆయన కూడా ఒక ప్రత్యేకమైన ఒక ఎక్సర్సైజెస్ చెప్పాడు. అయితే అది ఆయన చెప్పడమే కాదు, కానీ నేను కూడా అనుకున్న ఒక మాట ఏంటంటే, అవును కదా, కరెక్టే. ఎందుకంటే మనకి కూడా శారీరకంగా మనం దృఢంగా ఉండాలంటే మనం కొద్దిపాటి యొక్క ఎక్సర్సైజులు మనకు చేసుకుంటే మంచిది, బాగుంటుంది. కానీ ఆత్మీయంగా మరి ఏం చేయాలి మరి అంటే కూడా ఒక 4 విషయాలు నేను మీకు చెప్పదలుచుకున్నాను. అయితే 4 విషయాలు కూడా 4 సిరీస్ చేస్తాం మనం. ఇప్పుడు ఒక రోజులో నేను చెప్పలేను, కొద్ది సమయం ఉంది కనుక 4 ఒక సిరీస్గా ఇది ఈరోజు ఫస్ట్ సిరీస్ నేను చేస్తున్నాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే కూర్చోండి అనండి. కూర్చొని ఉన్నారు కదా అందరూ కూడా. మొట్టమొదటిది ఏంటట కూర్చోండి, రెండోది ఏంటంటే నిలవబడండి, రెండోది ఏంటట మూడోది నడవండి. చెప్పండి. తర్వాత పరిగెత్తండి. ఓకే, ఈ 4 కూడా మనం 4 సిరీస్ చేస్తాం. ఇది ఫస్ట్ ఈరోజు నేను కూర్చోవడం గురించి నేను మాట్లాడతాను. ఇది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిది ఏం చేయాలట, కూర్చోవడం గురించి. దాని గురించి సొలొమోను ఏమంటాడు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, మరి పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే, పరమగీతములు 2:3. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీహ్వకు మధురము. రైట్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. ఇక్కడ ఇది కూడా మనం చాలా మాటలు మనం విన్నాం ఈ యొక్క అధ్యాయంలో. అయితే అడవి వృక్షములో జల్దరు వృక్షం ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. ఆనందభరితనై నేను అతన్ని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురమట. అంటే ఇక్కడ జల్దరు వృక్షం అంటే అది కూడా మనం మాట్లాడడం ఏంటంట, సింపుల్ యాపిల్ ట్రీ. సో యాపిల్ గురించి కూడా చక్కటి మాట మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కదా, అన్ యాపిల్ అ డే కీప్స్ డాక్టర్ అవే అట. ఒక యాపిల్ పండు ఏం చేస్తాట, నువ్వు రోజుకు ఒకటి కానీ తినగలిగితే నువ్వు డాక్టర్ని వెళ్ళి సంప్రదించాక పరిస్థితి లేదు, నువ్వు డాక్టర్ని దూరం పెట్టచ్చు. అంటే అది మంచి ఆరోగ్యవంతమైన ఒక ఫలం అని తెలియజేస్తున్న ఒక దాంట్లో దాని గురించి ఒక సేయింగ్ అలా ఉంది. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, ఇక్కడ అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో, అడవిలో ఎలా ఉంటాయండి వృక్షాలు, ఒకవేళ ఉన్నా దానికి ఎవరు సంరక్షిస్తారు, ఎవరు కూడా సంరక్షించరు. అయినప్పటికీ కూడా ఈ జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు, అంటే ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతను ఫలము నా జీవకు మధురం. అంటే నా నోటికి నా నాలుగుకి ఎంతో మధురంగా ఉంది. ఎక్కడ కూర్చున్నారట, ఆయన ఎద్ద కూర్చున్నప్పుడు. అంటే ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ఏంటంటే, ఇక్కడ ఆత్మ సంబంధమైన సాధకం అంటే ఇక్కడ మనం ఆలోచించాలి, మన శారీరకంగా ఎంతైతే శ్రమ పడుతున్నారో ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి, లేకపోతే ఇంకా మీరు మంచి బలం పొందుకుని ఉండడం కొరకు మీరు ఏ రీతిలో కష్టపడుతున్నారో అదే రీతిలో ఈరోజు మనం ఏం చేయాలట, ఆత్మీయంగా కూడా మనము అంతే కసరత్తు చేయాలి. ఆత్మ సంబంధమైన సాధనము మనము చేయాలి అని దేవుడు కూడా మనకి సూచిస్తున్నాడు. అయితే ఇక్కడ ఈరోజు నేను మొదటి సిరీస్ చేస్తున్నానని చెప్పాను. ఫస్ట్ సిరీస్ ఏంటట, కూర్చోండి. కూర్చోవడం గురించి మనం మాట్లాడితే, ఇక్కడ మరి నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తే, మరి అందరికీ కూడా తెలిసిన ఒక స్త్రీ గురించి మనం మాట్లాడితే మరియ గురించి మనం మాట్లాడుకోవాలి. మరి మరియ ఒక 3 సందర్భాల్లో తను కూర్చున్న దాని గురించి మనకి కొన్ని యొక్క ఆత్మీయ పాఠాలు నేర్పిస్తుంది. అదేంటో మనం చూద్దాం. ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని ఎవరైనా చదవాలి. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను.
ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత. చాలమ్మా. ఎవరండి ఈ యొక్క మరి ఏం చేస్తుందంట? ఈ యొక్క సందర్భం కూడా నేను చాలా సార్లు మాట్లాడాను, మీకు కూడా బాగా తెలిసినదే. ఏంటట, మరి మరియా, మార్తా ఇంకా లాజరస్, ఈ ముగ్గురు కూడా ఎవరండి? మరి వాళ్ళ తల్లిదండ్రులు ఒక బ్యాక్గ్రౌండ్ మనకి ఇవ్వలేదు, నేపథ్యం మనకు తెలియదు. కానీ వీరు ముగ్గురు కూడా మంచి యొక్క ఎదురు అక్కలో, ఎవరికి? ఈ యొక్క లాజరస్కి. లాజరస్ తమ్ముడు ఈ మార్తా మరియా అక్కలుగా వారికి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా చక్కగా మరి ఒక ప్రాంతంలో జీవిస్తూ వారు చేస్తున్న సందర్భంలో యేసు ప్రభు వారిని ఆహ్వానించారు ఇంటికి. ఆహ్వానించినప్పుడు మరి ఒక గెస్ట్ మీ ఇంటికి వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ గెస్ట్కి ఏం చేయాలి? మీరు ఆతిథ్యం ఇవ్వాలా? బాగా చూసుకోవాలా? చేస్తారా చేయరా? గట్టి చెప్పాలి. చేస్తారు. మరి అలాంటిది యేసు ప్రభువే, సృష్టికర్త అనే దేవుడే ఆయన ఇంటికి వస్తున్నప్పుడు ఆహ్వానిస్తే ఆయన వచ్చాడు ఇంటికి. వచ్చినప్పుడు మరి ఆయన్ని బాగా చూసుకోలేక ఒక ఆతురత, ఒక ఆశతో ఏం చేసిందట, ఆ మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది ఇంట్లో. కానీ వచ్చినది ఎందుకు? ఎందుకు అసలు యేసు ప్రభు వారిని ఆహ్వానించారు వీరు అంటే, మరి యేసు ప్రభు అప్పటికే ఎంతో మందిని ఎన్నో ప్రాంతాల్లో వారిని స్వస్థపరిచాడు, చక్కటి బోధన అందించాడు, ఇంకా దయ్యములను వెళ్ళగొట్టాడు, ఇంకా అద్భుతమైన కార్యాలు ఆయన అప్పటికే చేసి ఉన్నాడు. ఆ నోట ఈ నోట వింటున్నారు. యేసు ప్రభువును కలవడానికి అవకాశం లేదు, కానీ ఎలాగన్నా సరే ఆయన కలవాల్సిందే అని ప్లాన్ చేసుకున్నారు. యేసు ప్రభు వారు ఏ ప్రాంతానికి ఎప్పుడు వస్తున్నారు అనేది అంతా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే యేసు ప్రభుకి అడ్డంగా వెళ్ళిపోయింది. ఎవరు? ఈ యొక్క మార్తా వెళ్ళిపోయి ఇన్వైట్ చేసి మొత్తానికి ఆ ఇంటికి తెచ్చేసింది. ఇంటికి తెచ్చేసుకొని ఇవన్నీ కూడా వారు చేస్తున్నారు. అయితే యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ సమృద్ధి, ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థతలు, ఎక్కడికి వెళ్తే అక్కడ చూడండి, ఎక్కడన్నా చూడండి, ఆయన 3.5 సంవత్సర కాలంలో ఆయన చేసిన పరిచర్యలో ఆయన ఎక్కడైతే ఉంటే అక్కడ అంతా కూడా ఒక గొప్ప అద్భుతాలే జరిగినాయి. అలాంటి స్థితిలో మరి మనకు తెలుసు, ఈ యొక్క లూకా సువార్తలో కూడా మనం చదువుకున్నాం కదా, జక్కయ్య విషయంలో. జక్కయ్య ఏం చేశాడు? ఆయన సుంకరగా ఉంటున్నాడు, కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్ళాడో ఆయనకి ఆ దినమే రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతము జరుగుతుంది. అది ఎలా అంటే అది ఎవరు కూడా ఊహించలేని రీతిలో. సో ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరింటికి వచ్చారు? మార్తా మరియా లాజరస్ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలు యందు శ్రద్ధ ఉంచాలి. ఆయన్ని ఆతిథ్యం ఇచ్చి గౌరవించడంలో ఎలాంటి యొక్క తప్పు లేదు, అలా అనుకోవడం కూడా తప్పేమీ కాదు. కానీ మొదట ఆయనతో ఏం చేయాలా? ఆయనకి కనబడి ఆయన మాటలకు లోబడి ఆయన దగ్గర ఉంటున్నప్పుడు నీకు మంచిది. అయితే ఆ పని చేసింది ఎవరంటే ఈ యొక్క స్త్రీ. ఇప్పుడు మనం చూసాం కదా, యేసు పాదాల దగ్గర ఏం చేసిందట? తను కూర్చుంది. కూర్చొని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా, ఇది మొదటి సందర్భం, ఇది మొదటి సందర్భం. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్న స్త్రీ మొదటి సందర్భంలో ఇక్కడ ఇలా జరిగింది, ఇలా కూర్చుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఏంటి? అంటే ఎక్కడ స్థలం లేదనా? కుర్చీలు లేవనా? ఎందుకట? అయితే ఇక్కడ మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చున్నది ఇక మరి అంటే అక్కడ ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఆయన దగ్గర కూర్చుంటే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? సరే, వెళ్ళి తను కూర్చుంది, ఆయన ఏం చేస్తున్నాడు? గట్టిగా బోధ చేస్తున్నాడు కదా. ఆయన బోధ చేస్తున్నాడు. అందుకే నేను మీకు ప్రారంభంలోనే ఒక మాట చూపించాను. ఏంటది? సాంగ్ ఆఫ్ సొలొమన్లో పరమగీతాలు 2-3 మనం చదువుకున్నాం కదా. ఏంటది? నా నోటికి ఏంటి? జీవకు మధురముగా ఉందట. అంటే ఇక్కడ ఆ యేసు ప్రభు యొద్ద కూర్చున్నప్పుడు, ఆ మరియా యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చున్నప్పుడు, ఆ బోధ వింటున్నప్పుడు తను ఏం చేసింది తెలుసా? తను ఏం చేయబడిందంటే మొట్టమొదటిగా తను పోషించబడింది. అందుకనే కదా కీర్తనకారుడు కూడా 119వ కీర్తనలో నీ వాక్యమే నన్ను బ్రతికించును. ఎలా బ్రతికిస్తుంది? అందుకనే అదే మాటని ఇక్కడ నేను మూలవాక్యం కూడా మీకు చూపించాను. ఏంటంటే మత్తయి సువార్త 4:4లో మనుషుడు రొట్టె వలన కాదు కానీ
దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన కూడా కదా. అంటే ఇక్కడ ఆయన బోధ మనలను బ్రతికిస్తుంది. ఆయన దగ్గర మనం కూర్చున్నప్పుడు మనము పోషించబడతాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కనుక ఇక్కడ తను ఏం చేసిందట, ఆ మరియా యేసు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు తాను పోషించబడుతుంది. యేసు ప్రభునే ఆహారంతో పోషించాలి, తన్ని సంతోష పెట్టాలని మార్త అనుకుంటుంది. కానీ ఇక్కడ తను పోషించబడాలని తనకి లేదు ఆలోచన. ఎవరికి ఉంది ఆలోచన? ఇక్కడ మరియకుంది. మరియ పోషించబడుతుంది వాక్యం. అయితే చూడండి, సాధారణంగా మీరు ఏదన్నా తింటున్నారు అనుకోండి, తిన్నప్పుడు మీకు ఏమొస్తుంది? శక్తి ఉంటుంది. మీరు బలహీనంగా ఉంటున్నప్పుడు ఏదైనా ఆహారం తీసుకొని కాసేపట్లోనే మీరు మళ్ళా బలం పొందుకుంటారు, అవునా? ఆ ఆహారం జీర్ణం అయిపోయి మీ రక్తంలో చేరిపోయినాక గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క అలసట పోద్ది, మీకు శక్తి ఉంటుంది, కొంచెం యాక్టివ్గా ఉంటారు. కనుక ఇక్కడ యేసు పాదాల దగ్గర కూర్చున్నాక మరియ పోషించబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా తనకు శక్తి వచ్చింది, తనకు బలం పొందుకుంది. ఎలాంటి బలం వచ్చిందో కూడా మనం చూస్తే ఇక్కడ రోమపత్రిక 10:17 అపోస్తలుడు పౌలు చెప్తున్న మాట చూద్దాం త్వరగా. రోమపత్రిక 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్న మరియా ఆ బోధ వింటూ పోషించబడుతున్నప్పుడు తనకి ఏమి కలిగిందట? విశ్వాసము కలిగింది. విశ్వాసం అనేది ఎంతో గొప్పది. మన క్రైస్తత్వంలో మనం మాట్లాడుకుంటే యేసు ప్రభు వారు దాని గురించి చాలా మార్క్స్ వార్తలో చాలా చక్కగా దాని గురించి వివరించారు. మరి అపోస్తలుడు పౌలు గారు కూడా గలతీయులకు రాసిన పత్రికలో అది ఆత్మ ఫలములో కూడా ఒకటి అనేది కూడా మనకి సూచిస్తుంది కదా. విశ్వాసం అనేది 3వ స్థానంలో మనకుంది. గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనకి కనబడుతుంది. రైట్, ఇక్కడ మనం మాట్లాడుకుంటే మనం దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చున్నట్లయితే మనము పోషించబడతాం. మనం పోషించబడితే ఎలా పోషించబడతామో చెప్పాను నేను. శారీరకంగా మిమ్మల్ని ఎవరు కూడా అది తిని ఇది తిని అనక్కర్లేదు, ఆటోమేటిక్గా మిల్లు ఆడుతూనే ఉంటుంది రాత్రి పగలం, అది ప్రాబ్లం లేదు. కానీ లోపల ఉంటున్న వ్యక్తికి కూడా మనము కొంచెం ఆహారాన్ని మనం పెట్టాలి. ఆ ఆహారం ఏదై ఉండాలంటే దేవుని మాటలు అయ్యి ఉండాలి కదా. అందుకని వినుటి వలన అన్నాడు, తర్వాత మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు. దేని గురించి అట ఇక్కడ అంటే అమ్మమ్మ ముచ్చట్లు తాతయ్య ముచ్చట్లు ఇక్కడ పనికిరావు. మీ స్నేహితుల గురించి ఇంకెవరి గురించి మీరు మాట్లాడుకుంటే ఏ ముచ్చట్లు పనికిరావు, దానివల్ల ఏమీ కూడా కలగదు, ఏమీ రాదు. కానీ ఇక్కడ దేవుని వలన, దేవుని గురించి మీరు వింటున్నప్పుడు దానివల్ల మీకు ఏం కలుగుతుందట? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా మీరు దేవునికి ఫేవర్ అయిపోతారు. హెబ్రీ రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. కనుక విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా యు ఆర్ ద ఫేవరెట్ చైల్డ్. దేవునికి మీరు ప్రియమైన వారుగా ఉంటారు, ఇష్టలుగా ఉంటారు. దేవుని దృష్టిలో మీరు పడి దేవునికి ఇష్టలుగా ఉంటే ఇంకేంటి, మీరు ఏదన్నా మీరు అడగండి, అది ఆటోమేటిక్గా మీకు ఇవ్వబడుతుంది. కనుక ఇక్కడ మరియ మొట్టమొదటిగా చేసినది ఏంటో, మొదటి ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? కూర్చోండి. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుంది. సో మీరు కూడా మరి దేవుని పాదాల దగ్గర కూర్చొని మీరు ఎలా పోషించబడతారో నాకు తెలియదు. తను చాలా శ్రద్ధగా ఉన్నదని కూడా బైబిల్ చెప్తుంది, అవునా? శ్రద్ధగా దేవుని దగ్గర కూర్చొని ఏదో నేర్చుకుంటుంది. మరి మీరు కూడా రావడం అయితే వస్తున్నారు కానీ దేవుని సన్నిధిలో మరి నిజంగా శ్రద్ధగా కూర్చున్నట్టు శ్రద్ధగా నిద్రపోతుంటారు చాలామంది. అది మీరు ఆలోచించుకోవాలి. అలా అయితే ఎంత బోధ విన్నా మీరు పోషించబడరు, అది ఆలోచించండి. మీకు వినటి వల్ల విశ్వాసం అంటున్నప్పుడు మీరు వినలేనప్పుడు ఏమి కలుగుతుంది? మీకు విశ్వాసంగా ఏమీ కలగదు. అంతేకాదు చూడండి, అలా కూర్చోవడం వల్ల తను పొందుకున్నది ఒక మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే, రెండోది కూడా కీర్తనకారుడు అంటాడు. కీర్తనలో 119వ కీర్తన 165వ వచనం చూస్తే, చదవమ్మా త్వరగా. కీర్తనలో 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. అసలు మనకి లేనిదే ఇది కదా. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇక్కడ ఆయన వాక్యాన్ని ప్రేమించు వారికి, వింటున్న వారికి, తీసుకుంటున్న వారికి ఏముంటుందట? నెమ్మది కలుగుతుందట. ఇంకా వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు, అసలు ఛాన్సే లేదు.
ఒకవేళ అది కానీ రిసీవ్ చేసుకుంటే, వాళ్ళ లోపల అది కానీ పెట్టుకోగలిగితే, వాళ్ళు అసలు డైవర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఏది అని 100% ఆయన క్లియర్గా చెబుతున్నాడు. ఒకవేళ కానీ నువ్వు ఇలా చేయగలిగితే నీకు మొట్టమొదటిగా కలిగేది ఏంటో తెలుసా? నెమ్మది. చెప్పండి, నెమ్మదనండి. నెమ్మది కదా. ఎంతమందికి నెమ్మది లేదో చెప్పండి. ఎంతమందికి నెమ్మది లేదు? నా జీవితంలో నెమ్మది లేదని, లేకపోతే నా కుటుంబంలో నెమ్మది లేదన్న వాళ్ళు అందరికీ ఉందా? ఉంటే సంతోషం, లేకపోతే పొందుకునే ఒక మార్గం చెప్తున్నాను. ఏంటట? ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మదట, వారు తూలి తొట్టిల్లటకు అంటే వారు ఆత్మీయంగా పడిపోవడానికి అవకాశం లేదు. 100% వారికి ఇది ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా అంటే శరీర సంబంధిత సాధనం ఆసనం వేసినట్లుగా ఆత్మ సంబంధమైన సాధకములో ఆయన పాదాల ఎగల కూర్చొని ఉండాలనేది మొదటి మెట్టు. ఏ రీతిలో అయితే ఈ యొక్క ఆసనాలు వేస్తారో, ఈ యొక్క యోగాలు చేసేవారు, ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు మొట్టమొదటిగా ఎలాగైతే కూర్చొని ముందు వారి సిద్ధపరచుకుంటారో, వార్మప్ చేసుకుంటారో, ఆ తర్వాత వాళ్ళు నెమ్మదిగా ఒకటి మెట్లు చేస్తూ ఉంటారు. కనుక శారీరకంగా ఏ రీతిలో అయితే మనం చేస్తున్నాం, మొట్టమొదటిగా మనము పోషించబడాలి. మనము పోషించబడాలంటే మనం బోధ వినాలి, నేర్చుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది? అది దేవుని పాదాల దగ్గరే దొరుకుతుంది. అది తెలుసుకున్నది ఈ యొక్క మరియా. కనుక చాలా చక్కగా మరి బోధ వింటుంది, పోషించబడుతుంది. దానివల్ల తను ఎన్నో ప్రయోజనాలు పొందుకుంటున్నట్టు వాక్యం కూడా మనకి చెబుతుంది. అంతేకాకుండా తను స్థిరమైన మనస్సు కలిగింది. ఎందుకంటే దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చున్న మరియా పోషించబడుతున్నప్పుడు తనకి బలం వచ్చి విశ్వాసంలో బలపడమే కాకుండా ఎంతో నెమ్మది కలిగింది. తనకి నెమ్మది కలుగుతూ కూడా తొట్టిల్లకుండా స్థిరంగా ఉండిపోయింది. అందువలన ఇక్కడ చూడండి, 1 యోహాను 2:14 చూస్తే, చదవండమ్మా. 1 యోహాను 2:14. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించుచున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 3 వర్గాల వారికి కూడా తెలియచేస్తూ కూడా ఇక్కడ యవనస్తుల గురించి వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏంటంటే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యొద్ద నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించిన వారు కనుక మీకు రాస్తున్నాను అంట. అంటే వాక్యము యొద్ద మనం గాను ఉండగలిగితే, మనం ఇందాకలా ఈ యొక్క మరియ చేసిన మొదటి పని ఏంటంటే, దేవుని యొద్ద కూర్చొని ఆ బాధ వింటున్నప్పుడు తనకి కలిగినవన్నీ కూడా మనం వింటున్నాం కదా. విశ్వాసం వచ్చింది, తనకి పోషించబడటం వల్ల విశ్వాసం వచ్చింది, విశ్వాసంతో పాటు నెమ్మది వచ్చింది, నెమ్మదితో పాటు తను స్థిరత్వం వచ్చింది, స్థిరత్వంతో పాటు కూడా ఇప్పుడు ఏమొస్తుందట, ఇక్కడ అపవాదిని జయించేదిగా అయిపోయింది. తనే కాదు, ఆ ప్రాసెస్లో వెళుతున్న ప్రతి వారికి కూడా ఇది అప్లై అవుతుంది. మనం కూడా ఇది చెయ్యొచ్చు. అయితే అది కూర్చొని విని మనం తీసుకోగలగాలి. మీరు కూర్చుంటున్నారు కానీ వినట్లే కనుక ఇవన్నీ కూడా మనకు ఆటంకములుగా ఉంటున్నాయి. మొదటిది ఏం చేయాలట? మొదటి యొక్క కసరత్తు ఏం చేయాలట? మొట్టమొదటి ఆసనం ఏమనాలట? కూర్చోండి. మనం కూర్చోవడం నేర్చుకోవాలి. మనకు కూర్చోవడం రాదు. మనం ఎందుకు బలం పొందుకోలేకపోతున్నాం అంటే మనకి కూర్చోవడం రాదు. మీకు నచ్చినట్టు మీరు కూర్చుంటే కుదరదు. ఒక విధానం, ఒక పద్ధతి ఉంటుంది కదా. సో ఇక్కడ చాలా చక్కగా తను చేస్తుంది. కనుక ఇలాంటి అనుభవం మీకు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు కూర్చునే అనుభవం మీకు ఉందా అనేది వ్యక్తిగతంగా మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ లేకపోతే నేర్చుకోండి. సో చాలామంది బైబిల్ తీసుకొస్తారు. అందరూ కూడా బైబిల్స్ తీసుకురండి, మంచిది. నేను మీకు చెప్పాను చాలాసార్లు దాని గురించి. అయితే మీరు అంటారేమో, నాకు చదువు రాదు కదా, నేను పట్టుకెళ్తే షోయింగ్ అనుకుంటారేమో అని కూడా కొంతమందికి అభిప్రాయం ఉండొచ్చు, వృద్ధులు లాంటి వారు. మరి అయినప్పటికీ కూడా చదువు రాకపోయినా దేవుని వాక్యాన్ని మీరు పట్టుకోండి. అదే 2 అంచులు గల ఖడ్గం కదా. కనుక తీసుకొని రండి, మంచిది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మేబీ మందిరానికి వచ్చినప్పుడు మీరు బైబిల్ తీసుకొస్తున్నారేమో, ఇక్కడ వాక్యం చెబుతున్నప్పుడు చదవగలిగిన వారు చదువుతూ ఓపెన్ చేస్తూ దాన్ని
చూస్తున్నారేమో, మిగతా వాళ్ళు అది కూడా చేయరు. అయితే ఇలా చదవగలిగిన వారు, తెచ్చిన వారు కూడా దాన్ని శ్రద్ధగా మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే పద్ధతిలో వారు దాన్ని కొనసాగించాలి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు గారు, మరి బర్నబా వీళ్ళు వెళ్ళి అక్కడ వారికి చెబుతున్నప్పుడు, వాక్యాన్ని చెప్పినప్పుడు, వారు వెళ్ళిపోయిన తర్వాత బెరియా వాసులు ఏం చేశారట, మరలా వారి లేఖనములు పరిశోధిస్తున్నారట. వీరు చెప్పినవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వాళ్ళు పరిశీలనాత్మకంగా వారు చూస్తున్నారట. మనకు అంత సీన్ లేదు కదా, మనం అసలు మనం పట్టించుకోం. అది ఎవరు ఏం చెప్పినా మనం వింటాం అంతే. కానీ అది వాక్యానుసారంగా ఉందా లేదా, అది నాకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఎప్పుడు కూడా మీరు పరిశీలనాత్మకంగా పరిశోధించరు. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం చదవడం చూడడం కాదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాని మీద ఏం చేయాలట, కొంచెం పరిశీలించాలి, చదవాలి, రోజు కూడా చదవాలి. నేను చెప్తున్నాను, దయచేసి చదవరా నాకు రాదు అన్న వాళ్ళకి కూడా నేను చెప్పాను ఆల్రెడీ, చదివించుకోండి. పెద్దవారైతే మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు మీ ఇంట్లో ఉంటారు కదా, కనీసం బైబిల్ అన్న చదువుతారు, వాళ్ళకి తెలుసు. ఈ రోజుల్లో అందరూ కూడా వాళ్ళతో చదివించుకోండి, వినండి. లేకపోతే మొబైల్స్లో అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్లో యాప్స్ ఉంటాయి, ఆడియో బైబిల్స్ ఉంటాయి, అన్ని భాషల్లో కూడా ఉంటాయి. అదన్నా సరే మీరు పెట్టుకొని మొత్తానికి వాక్యాన్ని వినండి. వింటేనే విశ్వాసం, అవునా? నేను చెప్పినది కాదు కదా, వినుట వలన విశ్వాసం. ఎవరి గురించి? మరి ఆ మాటలే ఇక్కడ ఇందులో ఉన్నాయి కాబట్టి వినండి, విశ్వాసాన్ని పొందుకోండి, బలం పొందుకోండి. నాకు రాదు అని చెబితే నువ్వెవరో నాకు తెలియదు అంటే లాస్ట్లో దేవుడు వచ్చేటప్పుడు, ఎంతమందికి అవకాశం ఉంటున్నప్పుడు కూడా మీరు వినియోగించుకోకపోతే ఎట్లా? కనుక ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేయాలట, బైబిల్ని మనము చదవాలి, అది కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మీరు బలాన్ని పొందుకుంటారు. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ వాక్యాన్ని అనేక సందర్భాల్లో అనేక భక్తులు దాన్ని చాలా మంచిగా దాన్ని పోలిస్తున్నారు. ఇర్మియా భక్తుడైతే ఏమంటాడు, దాన్ని జుంటె తేనె కంటే మధురమైనది అంటాడు, ఒక దగ్గర మంచి గోధుమ అంటాడు. అలాగా అనేక రకాలుగా ఈ యొక్క వాక్యాన్ని చక్కటి యొక్క పౌష్టిక ఆహారంతో పోల్చబడినది. క్రొవ్విన మెదడు ఎవరు, దావీదు అంటాడు. అలాగా అనేక మంది చాలా చక్కగా వాక్యాన్ని ఒక మంచిగా పోలుస్తుంటారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాక్యం అంత మంచి పౌష్టిక ఆహారం అంటున్నప్పుడు ఆ ఆహారాన్ని భుజించండి. కానీ మీరు ఇంకా చిల్లర తిల్లు అంటారు తెలుసా, జంక్ ఫుడ్ అది తింటున్నారు. ఏంటి జంక్ ఫుడ్? చిప్స్ ఇవా? అవి కాదు, టీవీలో వచ్చే చెత్త అంతానా, అది సీరియల్స్. ఎవరు సీరియల్స్? నువ్వేనా? సీరియల్స్ అట, ఇంకేవేవో, ఇవన్నీ కూడా చిల్లర తిల్లు లాంటివి. కనుక దానివలన మీకు ఆరోగ్యం పాడైపోద్ది, మీరు బలం పొందుకోలేరు. కనుక చక్కగా పౌష్టికాహారాన్ని దేవుడు మనకి సిద్ధపరిచి ఇచ్చాడు. కనుక దాన్ని మనం ఇంటికి వెళ్ళి కూడా మనం చదవండి, ఇక్కడ కూడా వినండి, నేర్చుకోండి. హల్లెలూయా. కనుక ఇది మొదటిదిగా మనం ఆలోచిస్తే, సో దేవుని వాక్యానికి మించినది ఏది కూడా లేదు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మత్తయి సువార్తలో కూడా మనం గమనించాం, చాలా సందర్భాల్లో మనం చూస్తే భూమియు ఆకాశము గతించిన నా మాటలు గతించు అని చాలా చక్కగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం వాక్యానికి మించి ఏమి చేసినా అవన్నీ కూడా ప్రస్తుతానికి అంగీకారంగా దేవుని చేత స్వీకరించబడినప్పటికీ కూడా ఒక రోజుకి అవి కూడా పోతాయి, అవి కూడా ఉండవు. ఎప్పటికీ నిలిచేది వాక్యమే. కనుక ఆ వాక్యమే దానికి ప్రాధాన్యత ఇవ్వండి. అది మనల్ని ఏం చేస్తారు, బ్రతికిస్తుంది, మనల్ని ఈ లోకంలో ఉంటున్నప్పుడు కూడా నడిపిస్తుంది. హల్లెలూయా. కనుక దాని విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్య భావం చూపించొద్దు. కనుక దాన్ని మనం తీసుకోవాలంటే మనం కూర్చోవడం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మనం కూర్చుంటే, దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే ఆ వాక్యం మనకి వస్తుంది. అందుకనే వాక్యం ఒక దగ్గరే దొరకదండి, అనేక చోట్ల ఉంటుంది. బైబిల్ గ్రంథంలో నేను చెప్పాను చాలాసార్లు, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనము అలాగే 13వ వచనంలో కూడా చూస్తే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచట, యెహోవా వాక్యము మీ వద్దకు వచ్చును. కనుక దేవుని వాక్యం మన వద్దకు రావాలంటే మన శ్రద్ధాభక్తులతో మన దేవుని సన్నిధిలో కూర్చుంటూ అంతా కూడా మనము ఏం చేయాలా, అంతా కూడా పరిశీలించాలి, చదవాలి. వాక్య సారాంశమే సత్యము కానీ వాక్యము సత్యము కాదు అని కూడా మీకు చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు వాక్యమే నిజంగా సత్యమైతే అనేక చోట్ల హెచ్చరికలు రాయబడ్డాయి.
వారు ఈ రీతిలో చేస్తారు, ఈ రీతిలో చేశారు అనేది వారి గురించి ఒక చెడ్డగా రాయబడిన మాటలు ఉంటే అవే తీసుకొని నువ్వు మాట్లాడితే అది ఎలాగ నీకు మాదిరిగా ఉండదు. కనుక ఏ సందర్భంలో ఏం చెబుతుందో మీరు చూసుకుంటే వాక్య సారాంశమే సత్యము. అందుకనే అపోస్తలుడు పౌలు గారు కూడా చెప్తారు, అక్షరము నిన్ను చంపును కానీ ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. కనుక అక్షరార్థంగా మీరు ఏది చేయకూడదు, అక్షరాన్ని తీసుకొని మీరు ఎవరితో డిబేట్లకు పోకూడదు, ఎందుకంటే మీకు వాసిపోతుంది. కనుక ఆ పూర్తిగా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిది ఏంటట, తను కూర్చోవడంలో వచ్చినాక విషయాలు మనం చూసుకున్నాం. రెండోది కూడా చూస్తే అంటే సిరీస్ ఇది కూర్చోవడం గురించి నేను మాట్లాడుతాను ఈరోజు అంతా కూడా. తర్వాత ఆ మిగతా 3 కూడా మాకు అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా మేము అది కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ కూర్చున్నది బాగుంది, కానీ కూర్చున్నప్పుడు పోషించబడింది, దానివల్ల వచ్చే మాకు అన్నీ కూడా మనం విన్నాం. నెమ్మది కలిగింది, ఇంకా స్థిరంగా ఉంది, అపవాదిని జయించే రీతిలో తను తయారైంది, ఇవన్నీ కూడా బాగున్నాయి. అయితే ఆ కూర్చున్నది ఏ రీతిలో కూర్చుంది అంటే ఇది ఎక్సర్సైజ్. ఏ రీతిలో కూర్చుంది అంటే ఇక్కడ చూస్తే లీవింగ్ వరీ అండ్ సిట్టింగ్ స్టిల్ అంటే ఇక్కడ చింతలన్నీ కూడా విడిచి ఊరక కూర్చుందట. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కూర్చున్నారు, కానీ మీ మనసులన్నీ కూడా ఎక్కడెక్కడో ఉంటాయి. ఏదో చింత, ఏదో ఆలోచన, ఏదో ఉంటుంది మనసులో, రన్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఆక్యుపైడ్ మైండ్ అంటారు. అంటే మీరు ఇక్కడికి ఉన్నారు కానీ మీ మెదడులో ఏవేవో ఆలోచనలు ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఖాళీ మెదడుతో ఎప్పుడు మీరు రారు. ఖాళీ మెదడుతో వస్తున్నప్పుడే నింపబడి వెళ్తారు. మీరు అరాకొర తీసుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే యువర్ మైండ్ ఈజ్ ప్రీ ఆక్యుపైడ్. అంటే ముందుగానే ఏవో నింపి పెట్టుకున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. అయితే ఇక్కడ తను చేస్తున్న పని ఏంటంటే దేవుని పాదాల దగ్గర కూర్చున్న మరి ఏం చేసిందట, చింతలన్నీ విడిచి ఊరక కూర్చుందట. షీ జస్ట్ లెఫ్ట్ ఆల్ హిస్ వరీస్ అనమాట. అన్నీ కూడా ఎవరికి లేవండి, అందరికీ ఉంటాయి. కానీ అందుకనే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో కూడా ఇక్కడ సొలొమోను చెబుతున్నాడు. ఎలా వెళ్ళాలట, మీరు మీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా అంటే ఇంకా మన దృష్టి అంతా కూడా దేవుడి మీద ఫోకస్గా ఉండాలి. ఇక్కడికి వచ్చి పక్కోళ్ళతో మాట్లాడుకోవడానికో, ఎదురులతో చిన్నపిల్లలతో ఆడుకోవడానికో, పడుకోవడానికో, ఇంకే దరిద్రాలకు వస్తే ఉపయోగం లేదు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఊరికనే మీరు వచ్చారు పోయారు అంతే. కానీ వస్తే ఖచ్చితంగా నేను ఎప్పుడు చెప్తాను, ప్లీజ్ డోంట్ గో విత్ ఎంప్టీ హ్యాండెడ్. మీరు ఖాళీ వట్టి చేతులతో మీరు ఇంటికి వెళ్ళొద్దు, దేవునికి ఆశీర్వాదముతో వెళ్ళండి. హల్లెలూయా. సో ఇక్కడ తను చేస్తున్నది అది కూడా చూద్దాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. హల్లెలూయా. ఇక్కడ మార్త గురించి చెప్పబడింది, రైట్. ఇక్కడ మార్త ఏం చేస్తుందట, దేవుడినే ప్రశ్నిస్తుంది, నీకు చింత లేదా అనండి. ఆ మాట ఎవరు అంటున్నారు? మార్త ఎవరిని? యేసు ప్రభుని అంటుంది. నీకు చింత లేదా అంటుంది. నీకెందుకు చింత వచ్చింది? ఇంతకీ ఎందుకు వచ్చింది? మార్తకి ఎందుకు చింత వచ్చింది? యేసు ప్రభుని చెప్పాడమ్మా బూర్లు గారెలు ఉండమని. నీకు 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 అది నీ సొంతంగా నువ్వు అనుకున్నావు. ఆయన ఏం చెప్పలేదు, నువ్వు పిలిచావు, ఆయన వచ్చాడు, ఆయన ఏదో 2 మాటలు చెప్తే విని అప్పుడు ఏదన్నా నువ్వు చేయాలా. ఆయన పెట్టేసి నువ్వు లోపలేదో హడావుడిగా ఉంటే మళ్ళీ పైపెచ్చి యేసుప్రభుని ప్రశ్నిస్తున్నావు, నువ్వు నీకు చింత లేదా అంటే అక్కడే మీరుంటే ఏం చేస్తారు? ఒక గోప మీద కొట్టేస్తారు, అంతేనా? ఇక్కడ యేసుప్రభు అనలేదు. అయితే అసలు తనకెందుకు చింత వచ్చిందంటే ప్రాబ్లం ఏంటంటే తను యేసు పాదాల దగ్గరకు రాలేదు కాబట్టి. యేసు పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి వారికి కూడా ఏమవుదట, చింత నుంచి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. మేబీ నేను అనుకుంటాను తను మేరీ కూడా, ఈ మరియ కూడా, తనకి కూడా ఎన్నో విషయాల్లో ప్రాబ్లం ఉంటుంది. కానీ యేసు దగ్గరకు వచ్చినాక అవన్నీ కూడా తీసేశారు ఆయన. ఎందుకో తెలుసా? 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయాలట. కనుక ఆయన ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తుంటాడు. మీరు ఆయన గురించి ఆలోచించకపోయినా మీ గురించి ఆలోచించేవాడు కాబట్టి మీ చింతలన్నీ ఆయన మీద వేయమంటున్నారు. ఎప్పుడు వేస్తారు? మీరు ఆయన దగ్గరికి వెళ్తేనే కదా.
మరి వెళ్ళింది, మార్త వెళ్ళలేదు. అందుకే తనకి చెందుతుంది, మరికి లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో మనం కూడా చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, దేవుని మీద వేయమంటున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళమంటున్నాడు, వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక విధానం, ఒక ఎక్సర్సైజ్, ఒక పద్ధతి, ఇది చేయాలి. కానీ మనం చేయం. అది మనకు నచ్చినట్టు మనం కూర్చుంటే కుదరదు. ఒక విధానంలో కూర్చుంటేనే అవన్నీ కూడా మీకు అప్లై అవుతాయి. ఇక్కడ మనకి ఈ యొక్క స్త్రీ మనకి ఒక మంచి ఉదాహరణగా ఇక మరియ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు రాని పని ఏంటో అంటే చింతలు పడకుండా ఉండడం మనకు రాదు. మనం ఎప్పుడు కూడా చింతిస్తూనే ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రండి. ఆయన మత్తయి సువార్తలో కూడా ఆయన అంటాడు 11లో కూడా కదా, 28లో కూడా, భారం మోస్తున్న సమస్య జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. భారం అంటే ఏంటి? అనేక సమస్యల్లో చిక్కుకుంటున్న వారే ఈ చింతలు అన్నిటిలోనే ఉంటున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని నేర్చుకుంటే సరిపోదు కదా. కానీ అది ఎవరు కూడా చేయరు. మనం వస్తాం కానీ మనం ఏదో ఆలోచనతో వస్తాం. దానివల్ల ఉపయోగం ఎంత మాత్రం ఉండదని మరొకసారి మీకు చెప్తున్నాను, ఆలోచించండి. అయితే ఇక్కడ వెళ్ళిన వారు కూడా ఎలా ఉండాలంట, ఇక్కడ తాను ఏం చేసినట్టు చింతలను విడిచి ప్రభు పాదాల దగ్గర ఓరకనే కూర్చుందట. సింప్లీ జస్ట్ సిట్టింగ్ లైక్ దాట్, అలా వెళ్ళి కూర్చుంది. అది కూడా ప్రభు వారే చెబుతున్నారు. చూడండి, కీర్తనకారైన దావీదు అంటాడు చక్కగా, కీర్తనలో 46వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, కీర్తనలో 46 ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద. చాలమ్మా కదా, ఓరుకుండి నేనే దేవునని తెలుసుకొనడి. నీ సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటా మిగతాది. సో ఇదొక మాటని కూడా మరొకసారి నిర్గమకాండంలో కూడా మోషేతో కూడా దేవుడు చెబుతున్న సందర్భం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా. కాబట్టి ఊరుకుంటే మనం ఆయన చూసుకుంటాడు, కానీ మనం ఆయనకి ఛాన్స్ ఇవ్వం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు చింతలను విడిచి ఊరుకుండి మీరు కూర్చోవడం మీకు రాదు. కాబట్టి ఇన్ని అనర్థాలు. అంటే మీ జీవితంలో అనేక సమస్యలు రావడానికి కారణం ఏంటంటే, మీరు కూర్చోవడం మీకు రావట్లేదు. ఇది మొదటిగా మీరు తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చోండి. ఆ కూర్చోవడంలో కూడా మరి మనకు ఒక మంచి ఉదాహరణగా మనకి కనబడుతుంది. ఏ రీతిలో కూర్చుంది, ఏ రీతిలో తను అన్నీ కూడా పొందుకుంటుంది అనేది ఈరోజు ఒక మంచి పాఠంగా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా ఈ కూర్చున్నట్టులో కూడా సంతృప్తి ఉంటుంది. మరియకి అది పొందుకుంది, సంతృప్తి ఉంది మరియకి. అంతేకాకుండా ఇది కూడా చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా చూద్దాం. అంతటా మరియా యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునా నేను. రైట్. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, అంటే కూర్చున్నప్పుడు ఏ విధంగా కూర్చుంది, దానివల్ల ఎలాంటి యొక్క బెనిఫిట్స్ పొందుకుందో మనం చూస్తాం. అయితే ఇక్కడ కూడా ఈ యొక్క యాంగిల్లో కూడా చూడండి, అంతటా మరి యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెను. లాజరస్ గురించి మాట్లాడుతుంది. అయ్యా, మీరు ఎక్కడే ఉంటే నా సహోదరుడు లాజరస్ చనిపోడు, ఆయన బ్రతికే ఉంటాడు అంటే ఇక్కడ అనుభవం ఏంటి నేర్పిస్తుందంటే, దేవుని యొద్ద విజ్ఞాపన చేయడం. అంటే దేవునికి చెబుతుంది, ఒకవేళ నువ్వే కానీ ఉంటే అసలు ఈ పరిస్థితి రాదు కదా అని చెప్పి దేవునికి ఒక విజ్ఞాపన చేస్తున్నా. అంటే తను కూర్చునే అనుభవం తనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఒక విజ్ఞాపన చేయాలి అనేది నేర్పిస్తుంది. అయితే మీరు కూడా వస్తున్నారు, కూర్చుంటున్నారు, కానీ మీకు అలాంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ మరియకు మాత్రం చాలా చక్కటి యొక్క అనుభవం ఉంది. ఏంటంటే దేవునికి విజ్ఞాపన చేస్తుంది, తను చెప్తుంది, సప్లికేషన్. అంతేకాదు చూడండి, ఒక చిన్న కంపారిజన్, వారి అక్క చెల్లెల విషయంలో చిన్న కంపారిజన్ చేసుకుంటే ఒక చక్కగా ఒక థియరీ మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక పోలిక. యోహాను సువార్త 11:21. యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. రైట్. ఇక్కడ చూడండి, ఇద్దరు కూడా అన్న మాట సేమ కదా. మీరు చూడండి, అందులో మరియా అన్నది, మార్త అన్నది రెండు ఒకలాగా ఉన్నాయా? ఇక్కడ మరియా అదే మాట అన్నది, మార్త కూడా అదే మాట అన్నది. అయితే
వాళ్ళిద్దరూ అదే మాట చెప్పారు. కానీ ఇక్కడ ఎవరి మాటలకి ఎంత విలువ ఉందో ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అందరూ చెప్తారు కానీ అందరి మాటలకి విలువ ఉండదు, అది కూడా గమనించాలి. ఇక్కడ మరియా మార్త ఇద్దరు కూడా అదే మాట యేసు ప్రభుతో అన్నారు, కానీ ఎవరి మాటలకి యేసు ప్రభు వారు కదలికలు ఉన్నాయి, స్పందించారో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వారు అంటున్నారు. ఇక్కడ ఎలాంటి కదలికలు? ఇక్కడ మరియ చెప్పిన మాటకు మాత్రమే యేసు ప్రభు వారు స్పందించారు, కానీ మార్త చెప్పిన మాటకి యేసు ప్రభు వారు అసలు రియాక్షనే లేదు. తను కూడా అదే అంటుంది, మేబీ తను కూడా జెన్యున్గానే అంటుంది కానీ చేయలేదు. ఎందుకో తెలుసా? మరియ మాత్రమే యేసు పాదాల దగ్గర కూర్చుంది, అవునా? యేసు పాదాల దగ్గర కూర్చున్న వారి మాటలే దేవుడు వింటాడు కదా. యేసు బోధన ఎవరైతే వింటారో అది అనుసరిస్తారో వారికి సమాధానం వస్తుంది, వారికి దేవుడు క్రియలు చేస్తాడు. కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగి నువ్వు కూడా వాళ్ళతో పాటు ఒక మాట అనేస్తే సరిపోద్ది కదా, నువ్వు గొప్ప దేవుడు కాబట్టి నువ్వు ఉంటే మా తమ్ముడు చచ్చిపోడు కదా అన్నట్టుగా ఒక మాట ఇస్తే దానికి ప్రభువారు స్పందించాల్సిన అవసరమే లేదు, ఆయన చేయలేదు. కనుక ఇక్కడ వారిద్దరూ కూడా అదే మాట పలికినప్పటికీ కూడా అందులో చాలా వ్యత్యాసం ఉంది. మరియ చెప్పిన మాటలకి యేసు ప్రభువారు స్పందించారు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 11:24 చూడు ఒకసారి. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదున నేను. రైట్, ఇక్కడ చూడండి, మార్త అంటుంది మళ్ళా ఇక్కడ ఏమి బోధిస్తుంది? ఇక్కడ థియాలజీ చెబుతుంది. యేసు ప్రభు వారి గురించి మీకేం తెలుసురా? ఆయన పునరుద్ధానమందు అంత్యకాలములో జరిగే సంభవాన్ని గురించి ఇప్పుడే చెప్పేస్తుంది, కానీ దేవుని దగ్గర కూర్చొని నేర్చుకునే విషయం ఏమీ లేదు ఇక్కడ. ఆ వ్యత్యాసం గమనించండి. అయితే ఇప్పుడు చదవండి 11వ అధ్యాయం 35వ వచనం చూస్తే యేసు ప్రభు వారు ఏం చేశారట? అక్కడ యేసు కన్నీళ్లు విడిచెను. యేసు ప్రభు వారు కన్నీళ్ళు విడిచారు. ఎప్పుడు? దేనికి? ఇక్కడ మేరీ తను చెబుతున్న విషయాన్ని బట్టి లాజరస్ను ఉద్దేశించి చెబుతున్నప్పుడు ఆయన కూడా లాజరస్ను ప్రేమించాడు కనుక ఆయన యేసు ప్రభు వారు మేరీ అంటే మరియా చెప్పిన మాటలకు ఆయన స్పందించి ఆయన కూడా వారితో పాటు ఏకీభవించాడు. ఇంకా చూడండి, ఇక్కడ 38 చదవమ్మా. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ. చాలమ్మా, ఇది ఇక్కడ ఈ సందర్భం కానీ చూస్తే ఇవన్నీ కూడా ఎప్పుడైతే మరియ మొట్టమొదటిగా యేసు ప్రభువుతో ఈ యొక్క మాట షేర్ చేసుకున్నప్పుడు, ఎప్పుడని మీరే కానీ ఇక్కడ ఉంటే అసలు ఆయన చనిపోడు కదా అని చెబుతున్నప్పుడు ఆ తర్వాత కనెక్షన్స్ ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు తను ఏడుస్తే యేసు ప్రభు వారు ఏడ్చారు. తర్వాత తను అంటే పాదాల దగ్గర కూర్చున్నప్పుడు యేసు ప్రభుతో విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయనకి అన్నీ కూడా తెలియజేస్తున్నప్పుడు ఆయన దానికి స్పందిస్తూ తను ఏమైతే ఎలాగైతే బాధపడుతుందో యేసు ప్రభు వారు కూడా అలా బాధపడుతూ ఆయన కూడా ఏడుస్తూ అప్పుడు ఈ యొక్క 38లో ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఆయనకు విజ్ఞాపన చేస్తావో దానికి దేవుడు ప్రతిశ్చర్య ఒక స్పందించి ఏం చేస్తాడంటే నీ సమస్య ఏదో తెలుసుకొని ఆ సమస్య దగ్గరికే దేవుడు వెళ్తాడు. ఇక్కడ సమస్య ఏంటి? గట్టిగా చెప్పాలి. లాజరు చనిపోయాడు కదా, అదే కదా సమస్య. దాన్ని బట్టి కదా వాళ్ళు ఏడుస్తున్నారు, అదే కదా కంప్లైంట్ చేస్తున్నారు. నువ్వే ఉంటే అసలు ఈ పరిస్థితి రాదు అని ఇద్దరు చెప్తున్నారు. కానీ ఎవరి మాటకి స్పందించారు యేసు ప్రభు వారు? మార్తా మాటకా మరియా మాటకా? మరియా మాటకి స్పందించాడు. సరే ఓకే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నీ తమ్ముడు చనిపోయాడు అంతే కదా, నీ తమ్ముడు దగ్గరికే కదా. సరే ఓకే, ఆయన కూడా ఎందుకంటే ఆయన కూడా నరావతారంలో ఉన్నాడు కనుక రోమా పత్రికలో కూడా యేసు ప్రభు వారు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారితో రాయించిన నవ్వే వారితో నవ్వండి, ఏడ్చే వారితో ఏడవండి. అది కామన్. ఎందుకంటే బికాజ్ అట్ ద ఎండ్ వీఆర్ హ్యూమన్స్, మనము మనుషులం కాబట్టి అది చేయాలి. కనుక తను చెప్పినప్పుడు స్పందించి ఏడ్చి దానికి పరిష్కారంగా తను ఏదైతే విజ్ఞాపన చేస్తుందో సరే చలో అక్కడికి వెళ్దాం పదని చెప్పి యేసుప్రభు గృహ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడో మనకు తెలుసు. ఇక్కడ చూడండి 11:41. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. అయిపోయింది, అంతే. సమస్య తీర్చాడు అక్కడ వెంటనే. ఆ సమస్యను పట్టుకుని వాళ్ళు బాధపడుతున్నారు. దేవుని దగ్గర ఆ పాదాల దగ్గర కూర్చోవడం బట్టి ఇవన్నీ కూడా జరిగాయి.
ఒకవేళ మార్తాలాగే మేరీ కూడా చేసుంటే నాకు తెలిసి ఈ అద్భుతం జరగదు. లాజరు బ్రతికి రాడు, ఆయన అసలు అలాగే ఉంటాడు. అసలు వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభు వారికి లాజరస్ ఎప్పుడైతే చనిపోతున్నాడో అప్పుడే తెలుసు, అవునా? ఆ తెలుసు ఆయనకి ముందుగా చెప్పలేదా? శిష్యులు కూడా ఎవరో ఒకరు వచ్చి ఒక వర్తమానం కూడా ఇచ్చారు, ఇలా చనిపోయారట అంటే కూడా ఆయన వెళ్ళలేదు. 3 రోజులు కూడా ఆయన అక్కడే ఉన్నాడు, వెళ్ళలేదు. 4 రోజుల తర్వాత ఆయన వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం చేశాడు. అంటే ఇక్కడ దేవుని యొద్ద ఎవరైతే కూర్చుంటారో, గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే కూర్చోండి అనండి. ఆ కూర్చోవడం గురించి ఇది మొదట చెప్తున్నాను. ఇంకా 3 సిరీస్లు ఉన్నాయి మనకి, మనం కంటిన్యూ చేద్దాం తర్వాత. సో తను కూర్చోవడం నేర్చుకుంది. తను కూర్చోవడం వలన తనకి ఏంటంటే తన సమస్య పరిష్కరించబడింది, తనం బలం పొందుకుంది, తనకు ఆదరణ వచ్చింది, తను స్థిరంగా ఉంది, అపవాదిని ఎదిరించింది. ఇవన్నీ కూడా క్రమంగా తన జీవితంలో టకటకం అన్నీ కూడా జరిగిపోయాయి. అద్భుతం కాదా చనిపోయిన వాళ్ళు బ్రతకడం అంటే? అది కూడా 3 దినాల తర్వాత, 4 దినాల తర్వాత. అవుద్దా? ఎవరి వలన? ఎవరి వలన సాధ్యం కాదు. ఎంత డాక్టర్ అన్నా సరే చావు బతుకులు ఉన్న వారిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాడేమో కానీ ఏ డాక్టర్ కూడా చనిపోయిన వాడిని బ్రతికించినాక థీరీస్ లేవు మనకి. ఒక యేసు ప్రభుకి సాధ్యం. హల్లెలూయా. అది దేవునికే సాధ్యం. అది కనుక ఇక్కడ నీ సమస్య అలాంటిదైనప్పటికీ కూడా నీ విజ్ఞాపన దేవుడు వినాలంటే ముందు నువ్వు దేవుని దగ్గర కూర్చోవడం నేర్చుకో. ఈరోజు మనకు లోపిస్తున్నది ఏంటంటే దేవుని దగ్గర కూర్చోవడం మనకు రావట్లే. కానీ అన్నీ కూడా థియాలజీ మాట్లాడతారు. ఇప్పుడు మేరీ కూడా, మార్త కూడా మాట్లాడుతుంది కదా, అంత్యకాలంలో ఏం జరుగుతుంది, పునరుద్ధానం చెందుతాడు, ఈ సోదంతా మాట్లాడుతుంది. మరి ముందు కూర్చోవచ్చు కదా, కూర్చోదు. ఈ రోజుల్లో కూడా థీరీస్ మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉండడం వల్ల శూన్యం, ఏమీ ప్రయోజనం ఉండదు. నువ్వు మేరీలాగా దేవుని దగ్గర కూర్చోవడం నేర్చుకో. హల్లెలూయా. ఇంకా చూస్తే చివరగా 43 అద్భుతం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. అయిపోయింది, సమస్య పరిష్కరించబడింది. ప్రేత వస్త్రములతో చుట్టబడి 4 దినాలే కుళ్ళిపోయిన శవము ఏందట బయటకు వచ్చేసింది. సజీవుడైపోయాడు లాజరస్. కనుక ఈ యొక్క స్పిరిచువల్ ఫిట్నెస్ మనకు రావాలంటే, నువ్వు ఆత్మీయంగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మొట్టమొదటి యొక్క స్టెప్ ఏంటట, కూర్చోవడం మనం నేర్చుకుందాం. మనం ఇంట్లో కూర్చుంటాం, చర్చిలోనే కూర్చుంటాం, మనకు నచ్చిన స్థలాల్లో మనం కూర్చుంటాం, కానీ దానివలన ఉపయోగం లేదు. ఏ రీతిలో కూర్చోవాలో, ఆ కూర్చొని ఏం చేయాలో అది నువ్వు ఈ యొక్క మరియ ద్వారా మనం తెలుసుకుంటే మన ఆత్మీయంగా మనము ఆరోగ్యంగా ఉంటాం. శారీరకంగా ఎంతో శ్రమ పడతా ఉంటారు. ఖచ్చితంగా మీరు కండలు పెంచాలని కొంతమంది అయితే ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యాన్ని నేను పొందుకొని చక్కగా నేను జీవించాలని కొంతమంది ఆలోచన. అలాగా తప్పు కాదు, కానీ దానికంటే కూడా అందుకనే మళ్ళీ మన మూలవాక్యానికి వెళ్తే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎందుకంటే శారీరకంగా ఈ యొక్క చూడండి, మనకు తెలుసు యోహాను సువార్త 6వ అధ్యాయము 49 నుంచి 57 వచనాల వరకు కూడా ఉంటున్న సారాంశం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ యొక్క లోక సంబంధమైన ఆహారము ఇవేవి కూడా నిజమైన ఆహారము కాదట. దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తమే నిజమైన ఆహారం అట. ఎందుకంటే పూర్వీకులుగా పిలువబడుతున్న మన పితరులు వీళ్ళందరూ కూడా మన్నాను తినిన ఆహారము వారు తిన్నప్పటికీ కూడా చనిపోయారు. కానీ నా శరీరము నా రక్తము త్రాగువాడు నిత్య జీవములో ఉంటాడు, వాడు ఎప్పటికీ చావడం. కనుక ఆత్మీయంగా మనం ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి, లేకపోతే మనకంటే గొప్పోడికి, శక్తివంతంగా ఆర్థికంగా ఎదిగిన వాడికి, పలుకుబడి ఉండి రాజకీయంగా స్థిరంగా ఉంటూ ఉన్నతమైన పదవులో ఉంటున్న వారికి భయపడాలా? కానీ మనం వాళ్ళకే భయపడతాం. కానీ దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఏంటట, చదవాలి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా. మిక్కిలి భయపడండి. ఏంటట చెప్పాలి? మిక్కిలి. ఎందుకు యాడ్ చేశారు అలాగా యాడ్జెక్టివ్? ఎందుకంటే భయం వేరు, మిక్కిలి భయం వేరు. అంటే ఇంకా
భయం కంటే ఇంకా నెక్స్ట్ డిగ్రీ అది. కనుక ఆ రీతిలో మీరు భయపడాలి. ఎవరికంటే ఆత్మను దేహమును రెండిటిని కూడా లయం చేయగలడు. అందుకే ఆయనకి లయకర్త అని కూడా పేరు కదా. కాదా? సృష్టికర్తేనా ఆయన యేసుప్రభు వారు? లయకర్త కూడా. 2 పేతురులో మీరు చదువుకోండి, ఆయన ఏమేమి లయం చేయబోతున్నాడో అంత్యకాలంలో. కనుక మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనము కూర్చోవడం నేర్చుకుందాం. ఆత్మీయ ఆరోగ్యంగా మనం ఆరోగ్యాన్ని ఎంత శ్రేష్టంగా ఎంత చక్కగా శ్రద్ధగా మనం కాపాడుకుంటామో మన ఆత్మను కూడా లోపల ఉంటున్నాక అంతరంగ పురుషుని కూడా మనము అంతే రీతిలో మనం ఏం చేద్దాం, కాపాడుకుందాం. అంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. రైట్. మరి రేపటి దినం కొరకు మనం సిద్ధపడదాం. ఎందుకంటే మనం ఎంత చేసి కూడా ప్రభువు వారు మనలను మత్తయి సువార్త 7:21 అనేసాడు అనుకో, మనం ఏం చేయలేం. అప్పుడు మనం అరుసుకోవడమే, ప్రభువా ప్రభువా పిలిచి ప్రతి ఒక్కడు కూడా పరలోకం వెళ్ళడట, కానీ తన చిత్తము జరిగించువాడే, తండ్రి చిత్తము చేయువాడే. కనుక మనం ఆయన చిత్తము చేస్తున్నామా లేదా అనేది కూడా ఒకంత మనకి అనుమానంగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం సంపూర్ణంగా మనం లేము. అందుకని మత్తయి సువార్త 5:48 కూడా మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కదా. కాబట్టి మనము కూడా వీ షుడ్ బి కంప్లీట్. మనము అసంపూర్ణంగా ఉంటే మన క్రియలు కూడా కన్సిడర్ చేయలేనప్పుడే దేవుడు అంటాడు ఐ డోంట్ నో అంటాడు, అంతే సింపుల్. కనుక మనము ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉందాం. శారీరకంగా ఎలాగైతే శ్రద్ధ తీసుకుంటారో మీ ఆత్మను కూడా అంతే శ్రద్ధగా మీరు కాపాడుకోండి. అందుకనే రక్షణను అంతము వరకు కాపాడుకో అని అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తుంటారు. కనుక మరి రేపటి దినంలో మనము ప్రభు బలలో మనం పాలు పంచుకుంటున్నప్పుడు మనక భక్తి విధానము ఆయన చేత స్వీకరించబడాలి, అంగీకరించబడాలి. ఏదో వచ్చాం మనం చేసాం వెళ్ళిపోతాం అంటే కూడా కొరింథీ సంఘవాసులు ఏ రీతిలో వారు మృత్యువాత పడ్డారు, కొంతమంది రోగగ్రస్తులు అయిపోయారు. అలాంటి పరిస్థితి మనకొద్దు మన సంఘానికి. కనుక వ్యక్తిగతంగా మనము రేపటి దినము కొరకు మనం సిద్ధపడదాం. విన్న వాక్యాన్ని కూడా మనము కూర్చోవడం గురించి మనం నేర్చుకున్నాం. కనుక సరైన రీతిలో మనము దాన్ని మనం కొంచెం మన జీవితాలకు అన్వయింపు చేసుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.